ఇప్పుడు ఆయన హవానే వేరు. సొంత సెగ్మెంట్తో పాటు విజయవాడలోనూ ఆయన నేత పేరు మారుమోగేది. అందుకు తగినట్లే ఆయన చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన తీరు వైసీపీ హయాంలో కాంట్రవర్సీకి దారితీసింది. కట్ చేస్తే గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. కూటమి పవర్లోకి వచ్చాక ఆ నేత జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 2 ఏళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆయన ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారట. హైదరాబాద్లోనే మకాం పెట్టినా అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి వెళుతూ ఉన్నారట. ఇందుకు ఎవరా నేత? ఆయన ఇన్నాళ్లు సైలెంట్గా ఉండి ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చే ప్రయత్నం చేయడానికి రీజన్ ఏంటి? యాక్టివ్ మోడ్లో వల్లభనేని వంశీ. మొన్నటిదాకా కేసులతో ఉక్కిరిబిక్కిరి. వంశీ రీస్టార్ట్. గన్నవరం వైసీపీలో సందడి. తప్పదనుకున్నారా? తగ్గొద్దని డిసైడ్ అయ్యారా? గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మళ్లీ తన నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన వంశీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం సైలెంట్గా ఉండిపోయారు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమితో షాకుకు గురైన వంశీ పొలిటికల్ గా పెద్దగా హడావుడి చేసింది లేదు. గతంలో చంద్రబాబు, లోకేష్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అని, ఇంట్లో మహిళలను కించపరిచే కామెంట్స్ చేశారని వంశీపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. తర్వాత కిడ్నాప్ కేసు ఆయన్ను ఇంకా ఇరకాటంలో పెట్టింది. జైలులో ఉన్నప్పుడు హెల్త్ వీక్ అయింది. దీంతో బయటికి వచ్చాక ఆరోగ్యం దృష్ట్యా ఆయన పొలిటికల్ గా పెద్దగా యాక్టివ్ కాలేదు. ఇదే సమయంలో వంశీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారని, ఆయన బదులుగా వంశీ భార్య పంకజశ్రీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని రకరకాల ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాలు ఊహాగానాలకు తెరదించుతూ మాజీ ఎమ్మెల్యే వంశీ గన్నవరంలో పర్యటిస్తున్నారు. రాబోయే ఎలక్షన్స్ లో తానే క్యాండిడేట్ అన్నట్లుగా క్యాడర్ లీడర్లకు సంకేతాలిస్తున్నారట వంశీ. ఈ మధ్య గన్నవరం నియోజకవర్గంలో వంశీ తరచుగా పర్యటిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. దాదాపు తొలి ఏడాది మొత్తం నియోజకవర్గం వైపు చూడకపోవడంతో ఆయన అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారన్న ప్రచారం నడిచింది. ఇక అరెస్టు తర్వాత వంశీ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఊహాగానాలు షికారు చేశాయి. కానీ ప్రస్తుతానికి వంశీ గన్నవరం టూర్లు ఆసక్తికరంగా మారాయి. మకాం హైదరాబాద్లోనే ఉన్న వారంలో 1-2 సార్లు నియోజకవర్గంలో పర్యటిస్తూ వంశీ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారట. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు అటెండ్ అవుతూ మరోవైపు వచ్చే ఎన్నికల కోసం గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. అయితే జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత జగన్ను కలిసిన వంశీ దంపతులకు వైసీపీ అధినేత ఓ క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చారని అంటున్నారు. వంశీ రాజకీయాలకు గుడ్ బై చెప్తారన్న ప్రచారం నడుస్తున్న వేళ 2029 ఎన్నికల్లో గన్నవరం నుంచి వంశీనే అభ్యర్థి అంటూ జగన్ తేల్చి చెప్పారని అంటున్నారు. వంశీని కాదని గన్నవరంలో మరో నేతను బరిలోకి దింపలేను అని జగన్ స్పష్టం చేశారని, ఆ కారణంతోనే వంశీ గన్నవరంపై ఫోకస్ పెంచారని ప్రచారం జరుగుతోంది. గన్నవరంలో వంశీకి భారీ అనుచర గణం ఉండేది. ఆ బలంతోనే ఆయన 2 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే సైకిల్ పార్టీ అధిష్టానంపై విమర్శల దాడి చేసేవారు. వంశీ విమర్శలు పరిధి దాటాయన్న కోపంతో టీడీపీలో సామాన్య కార్యకర్త నుంచి అధినేత వరకు ఆయనపై గుర్రుగా ఉండేవారని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం టీడీపీ తిరుగులేని అధికారంలో ఉండడంతో వంశీ రాజకీయంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. తప్పదు అనుకున్నారో తగ్గొద్దు అనుకున్నారో తెలియదు కానీ వంశీ మళ్లీ గన్నవరంలో యాక్టివ్ అవుతున్నారు. నిజానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచన ఉందని పలుసార్లు చెప్పుకొచ్చారు వంశీ. ఆ తర్వాత 2019లో బరిలో నిలిచి ఓడిపోయారు. ఇప్పుడు పాలిటిక్స్ నుంచి తప్పుకుంటే కేసులకు భయపడ్డారు అని, జైలుకెళ్లి వచ్చాక డీలా పడిపోయారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వంశీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వంశీ గన్నవరం పర్యటనలు పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారాయి అనడంలో డౌట్ లేదు.